ఇందాకడి నుంచి నీకోసమే వెతుక్కుంటున్నాను. ఎక్కడికి వెళ్ళావు డియర్ నాకు చెప్పకుండా? దీనికోసం వెళ్ళా. ఏంటి శక్తి, నీకు మందు తాగే అలవాటు కూడా ఉందా? ఎప్పుడు నాతో చెప్పలేదేంటి? అమ్మాయి, నువ్వు డాక్టర్ చదివావు, ఇంటెలిజెంట్వి అనుకున్నాను, కానీ ఇంత ఇన్నోసెంట్వి అనుకోలేదు. నీకు సైన్స్ గురించి తెలుసు కానీ సోషల్ సెన్స్ అంతగా లేదనుకుంటా. అది తన కోసం తీసుకురాలేదు. మరి నీకో విషయం తెలుసా? వరల్డ్ లో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ పెడితే ఫస్ట్ గా నిలిచేది మేమే. ఈ శేషగిరిలో శేషు నేనైతే గిరి తను. నేను పావునైతే పడగ తను. తను నా బెటర్ హాఫ్. నా మనసేమిటో అది ఏం కోరుకుంటుందో పూర్తిగా తెలిసిన నా బెటర్ హాఫ్. రిజల్ట్ నెగిటివ్ వచ్చిన రోజు మనం సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు నేను మంది అడిగానని తను కాదన్నదని నా మనసు నొచ్చుకుందని తను ఫీల్ అయింది. అందుకే నన్ను కూల్ చేయడానికి ఇంపోర్టెడ్ విస్కీ పట్టుకొచ్చింది. అవునా? శక్తి చేతిలో బాటిల్ చూస్తూ కూడా అవునా అని అంత అమాయకంగా అడుగుతావేంటమ్మాయ్? తను పైకి రుసరుసలాడుతూ ఉంటుంది గాని నేనంటే తనకు మనసు నిండా ప్రేమే. ఊరికే చిరుముడులాడుతుంది గాని నేను కనపడకపోతే తన మనసు బేజారే. మా ప్రేమకి ఈ మందు బాటిలే సాక్ష్యం. ఇదిగో ఇక్కడ నీ చేతిలో దీన్ని చూస్తూ ఉంటే నా ప్రాణం ఆగట్లేదు. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. లోపల ఆత్మారాముడు అతలాకుతలం అయిపోతున్నాడు. అంత వంచితంగాని స్థిమితంగా పడుకోడు. నీకోసమే తెచ్చాను. బాధతో కుచించుకుపోయినా నీ మనసుకి ఇంత తగిలిస్తే పొరి విప్పి నాట్యం ఆడుతుందని ఏరి కోరి ఇంపోర్టెడ్ పట్టుకొచ్చా. గ్లాస్ తెచ్చుకోపో, నేనే స్వయంగా పోస్తా. ఒక్క నిమిషం. పోయి నీ అనురాగ హస్తాలతో నీ ఆరాధ్య దైవానికి ఇంత మందు పోసి నేటి చరిత్రలో మేటి మహిళగా మిగిలిపో. కొంచెం పోయి. కింద చరుచు, కింద చరిస్తే పైన తెరుచుకుంటుంది. ఇలా ఇప్పుడు తెరు. ఇప్పుడు ఎంతైనా భర్తల సపోర్ట్ భార్యలకు కావాలి. ఇప్పుడైనా అర్థమైందా? ఆత్మాయ నమః, ఆత్మరామాయ నమః, తృప్తాయ నమః, సంతృప్తాయ నమః. ఆగు. దేనికి డియర్? ఓ, మంచింగ్ కూడా ఏమైనా తీసుకొచ్చావా? మంచి లేదు, నీ మోహం లేదు. తెచ్చింది పోసింది నీ కోసం కాదు. నా కోసం కాదా? ఓదు డియర్, నోటి దగ్గర మందు లాక్కు. నువ్వు నరకానికి పోతే తట్టుకోలేను. నీకు డౌటే వక్కర్లేదు. పోతే గీతే నువ్వు పోతావు నరకానికి, నేనేం పోను. ఏంటి డియర్ జోకులేస్తున్నావు? మందు ప్లీజ్, మందు పోయి ప్లీజ్ డియర్. నాలికి లాగేస్తోంది. ప్లీజ్ డియర్, ప్లీజ్ పోయివా. నీ నోట్లో పోయాల్సింది ఇంపోర్టెడ్ మందు కాదు,
ఒట్టబ్బా ఎండ్రిన్. ఎంట్రీనా? కాకపోతే నువ్వు చూపించిన నరకానికి నీకు ఇంపోర్టెడ్ మందు కూడా పోస్తారా? మాయ మాటలు చెప్పి నా కొంప ఆర్చింది కాక ఇంకా బెటర్ ఆఫ్ బెస్ట్ కపుల్ అంటున్నావా? నీ మోహం. మరి ఈ మందు నాకు కాక నువ్వు తాగుతావా? ఓహో, కొంప తీసి ఎడబాట్లో ఎడిక్ట్ అయిపోయావా? ఏ ఎక్కువ మాట్లాడితే నిన్ను డిడక్ట్ చేస్తాను. ఎడిక్ట్. ఈ మందు నాకు కాదు, నీకు కాదు. మరెవరికి? ఎవరికో ఎందుకో చెప్తాను. ముందు పట్టుకో, ఇది పట్టుకో. పద, ఫాలో మీ. పొద్దున్న వెళ్ళిపోయిన దాని గురించి బాధపడుతున్నావా? ఆ ఆలోచనలోనే ఉన్నావా? అయినా ఇప్పుడు ఏమైందనరా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు? ఏం చేయమంటారు అంకుల్, నాకేం తోచడం లేదు. ఏంట్రా నువ్వు కూడా ఇలా అంటే ఎలా చెప్పు? ఇంకెలా మాట్లాడాలి అంకుల్? ఏం అనగలను? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. నా డ్రీమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోయాయి. నా ఆలోచనలన్నీ కొలాప్స్ అయిపోయాయి. ఎంత హ్యాపీగా ఉండాలనుకున్నానో అంత ట్రాజడీ ఫేస్ చేయాల్సి వస్తుంది. చిన్నప్పుడే అమ్మ దూరం అయితే ఒంటరిగా నేను పడ్డ బాధ మీకు తెలుసు కదా. ఆ మాయిదారత్త నన్ను ఎలా చూసిందో మీరు చూసేవారు కదా. అమ్మతో కలిసి ఉండాలన్న కోరిక ఇప్పటిదా ఏళ్ల తరబడి నా మనసులో ఉన్నదే కదా. సమస్యలన్నీ తొలగిపోతాయి. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లితో హాయిగా ఉంటాను. ఫ్యూచర్ చాలా హ్యాపీగా సాగిపోతుంది అనుకున్నాను. కానీ అదంతా రివర్స్ అయిపోయింది. అమ్మ వెళ్ళిపోయింది. ఏంట్రా వదిలేవరు నేను పర్మనెంట్గా వదిలి వెళ్ళిపోయిందా? కాదు కదా. తను అప్పుడు ఇప్పుడు కూడా నిన్ను కాదనుకుని వెళ్ళలేదురా. పరిస్థితులు తనని మన నుంచి దూరంగా వెళ్ళేలా చేశాయి. విధో కాలము మీ జీవితాలతో ఆడుకుంటుందిరా. వదిన ఇప్పుడు వెళ్ళినంత మాత్రాన నువ్వు కొడుకు కాకుండా పోతావా? జరిగింది అర్థం చేసుకోగలిగే వాడివి నువ్వే కదా. నువ్వే దిగులు పడితే ఎలా చెప్పరా? వదిన గురించి అంత మదన పట్టం ఎందుకురా? అంత దిగులు పట్టం ఎందుకు? నువ్వంత డిప్రెషన్లోకి వెళ్ళటం ఎందుకు? ఈ క్షణం ఇప్పుడు అంటే ఇప్పుడు వదినతో నువ్వు మాట్లాడొచ్చు. చెయ్యరా, ఫోన్ చెయ్యి. అంకుల్, నా బ్యాడ్ టైం. ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. అయితే నేను కాల్ చేస్తానుండు. నువ్విప్పుడే వదినతో మాట్లాడదువు గాని. తను కూడా బాధలో ఉందిరా. తనకి ఓదార్పు కావాలి. నువ్వు తప్ప వదినకి ఇంకెవరూ ధైర్యం చెప్పలేరు. చెప్పగలిగే వాళ్ళు కూడా లేరు. ఒక్కసారి మాట్లాడు. నీకు తృప్తిగా ఉంటుంది. తన మనసు కూడా కుదుట పడుతుంది. శివ అంకుల్ మళ్ళీ ఏదో కూల్ చేయడానికో కన్విన్స్ చేయడానికో ఫోన్ చేస్తున్నారు. మెల్లగా అమ్మతో మాకు ఫోన్ ఇమ్మంటారు. ఆయన మా క్లాస్ మొదలు పెడతారు. నో మోర్ కాంప్రమైజ్. ఏమైందిరా? లిఫ్ట్ చేయట్లేదు అంకుల్. వదిన ఎక్కడో బాధపడుతూ కూర్చొని ఉంటుందిరా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో. కాస్త టైము స్పేస్ ఇస్తే మంచిదని నాకు అనిపిస్తుంది. బ్యాడ్ లక్ అంకుల్. మనకంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో పాటే నా అదృష్టం కూడా వెళ్ళిపోయింది. చూడు తరుణ్, బాధపడితే బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుందిరా? నువ్వు తిరిగి మీ అమ్మని ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకోవాలి. తను పుట్టేడు దుఃఖంతో వెళ్ళలేక
మధు చిన్నాల కోసం వెళ్ళింది. నువ్వు తప్ప మీ నాన్నని వదిని కలపగలిగే వాళ్ళెవరూ లేర్రా. గుణ కూడా చాలా బాధపడుతున్నాడు. వాడి బాధను నేను అర్థం చేసుకున్నాను. అటు అమ్మ ఇటు నువ్వు వాడు బాధపడుతూ కూర్చుంటే ఎలారా? ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు బాధపడటం మానేసి గొప్పగా ఆలోచించడం మొదలుపెట్టు. మీ అమ్మని ఇంటికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీదే ఉందిరా. ఒక కొడుగ్గా ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు డీలా పట్టం కాదు, డెసిషన్ తీసుకో. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళిద్దరినీ తిరిగి ఒకటిగా ఒక చోట ఎలా చేర్చాలి, అసలు ఈ ప్రాబ్లమ్స్ కి మూలమేంటి, ఎక్కడ ఏం పొరపాటు జరిగింది, ఎలా మీ నాన్నని అమ్మని కన్విన్స్ చేయాలి, వాళ్ళిద్దరినీ ఎలా కలపాలి అని మాత్రమే ఆలోచించరా. అది నీ రెస్పాన్సిబిలిటీ. దాన్ని మర్చిపోవద్దు, దాని నుంచి దూరం అయిపోవద్దు. అదే నీ ధ్యేయంగా భావించు. దానికోసమే ప్రయత్నం చేయరా. ఇది నీ ఫ్యామిలీరా. నువ్వే సెటిల్ చేయాలి. నువ్వే ఈ సమస్యకి ముగింపు చెప్పగలవు. నువ్వొక్కడివే ఈ సమస్యను పరిష్కరించగలవు. కన్నీళ్లు కార్చడం కాదురా, నిర్ణయం తీసుకో. ధైర్యంగా ముందు కదులు. అమ్మా అమ్మా తాగేవనుకో ఈ మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తా. జాగ్రత్త. తాగను. ఈ మందు మీద ఒట్టు. ఒట్టు గిట్టు పక్కన పెట్టు. కక్కుర్తి పడ్డావో కాళ్ళు విరిచేస్తా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామో, ఆ మందు ఎవరి కోసమో అర్థమైందిగా? కాస్త అర్థమైంది. కంప్లీట్ గా అర్థం చేసుకో. కామ్గా ఉండు. చెప్పిన పని చెయ్యి. ఇక్కడ సక్సెస్ అయితేనే నీకు సొమ్ము రాల్చేది. అర్థమైందా? టోటల్గా అర్థమైంది. పద సౌమ్య. ఏమిట్రా తమ్ముడు ఇది? నువ్వే నలుగురికి వెలుగు కావలసిన వాడివి. వెలుగుకి భయపడి చీకట్లో మగ్గాల్సిన కర్మ నీకేంట్రా? నీ దర్జా, దర్పం, హుందాతనం ఏమైపోయాయిరా? ఇలా ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడాల్సిన కర్మ నీకేమిట్రా? ఒరే, నిన్నిలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. వాళ్ళు తప్పు చేసి నిన్నెందుకురా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు? ఎందుకే నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఆ రోజు వాళ్ళని ఇక్కడికి తీసుకురావద్దురా అని నెత్తి నోరు పెట్టి మొత్తుకున్నాను. ఇప్పుడు చూడు, నువ్వు కుంగిపోయావు, నేను కుమిలిపోతున్నాను. నీకు అక్కనైనా అమ్మనై పెంచుకున్నాన్రా. ఇలా చూడాల్సి వస్తుందని ఈ జన్మలో అనుకోలేదురా. ఎంత కళ తప్పిపోయిందిరా నీ మొహం. ఎంత దిగులు పడితే ఇంతలా పీక్కుపోతుందిరా నీ మొహం. చూడలేకపోతున్నాన్రా, నేనిలా అస్సలు చూడలేకపోతున్నాన్రా. నీ బాధ నా గుండెని పిండేస్తోందిరా.
ఆహాహా, ఏం యాక్షను, ఏం యాక్షను. ఆస్కార్కి దగ్గరగా ఉంది. నీ ప్రేమ వాడి మీద, వాడి డబ్బు మీద. ఏమండి, నేనేమనలేదు. మీరనటం కాదు, వీడి గురించి మీరేమనుకుంటున్నారు? మీ బాగు కోరే మీ బావ మరిది ఇలా బాధపడుతుంటే బావగా మీరేం చెయ్యరా? ఎందుకు చేయను? చాలా చెయ్యాలనే ఉంది. అది ఆలోచిస్తూనే నా గుండె బరువెక్కిపోయింది, మెదడు మొద్దుబారిపోయింది. గుణ బాధ చూడలేక తల్లడిల్లిపోతున్నాను. మీరు తల్లడిల్లడం కాదండి, తల్లడిల్లిపోతున్న వాణ్ణి కాస్త ఓదార్చండి. వీడి బతుకుతో ఆడుకొని మోసం చేసిపోయిన ఆ జననిని మర్చిపోమని చెప్పండి. పట్టిన పీడ వదిలిపోయింది, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని చెప్పండి. నువ్వు బాగుండకపోతే నిన్ను నమ్ముకున్న పేషెంట్లని ఎలా బాగుపరుస్తావు అని చెప్పండి వాడికి. అది చెప్పాలనే కదా వచ్చాను. పాపం బాగా నమ్మాడు, నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయింది. గుండెల్లో గుణపం దించిపోయింది కదా. బాధ తనది. మనం ఎన్ని మాటలు చెప్తే మాత్రం ఎలా మర్చిపోతాడు? మాటలు చెప్పినంత ఈజీయా ఫర్గివ్ చేయడం, ఫర్గెట్ అవ్వడం? చాలా కష్టతరం, చాలా క్లిష్టతరం. మర్చిపోయే మార్గం చెప్పమంటే కష్టం నష్టం అని మాట్లాడతారే. వాడి బాధని చూడలేకపోతున్నాను. వాడు దరిద్రాన్ని మర్చిపోయే దారి లేదా? మనసు కుదుట పడటానికి మందే లేదా? ఎందుకు లేదు డియర్? మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకంతే అని జీవితం నిరాశలో మునిగిపోకుండా కాపాడే ఒక మహత్తరమైన మందుంది. అవునా? దేవతలు సృష్టించిన మందు. నిశ్చింతగా జీవితం సాగిపోవడానికి కనిపెట్టిన చుక్కాని లాంటి మందు. బాధలు తొలగిపోవడానికి, భావాలు బయటికి రావడానికి, దుఃఖాలు మర్చిపోవడానికి, గుండె నిండా ధైర్యాన్ని నింపుకోవడానికి మహామహులేశ భాష అన్న అద్భుతమైన మందు ఇదిగో. ఇది మధు. మగువలు చేసిన గాయాల్ని మాన్పించే మందు. బాధల్ని దూరం చేసేది, సంతోషాల్ని దగ్గర చేసేది. కష్టాలు మర్చిపోవడానికి, కన్నీళ్లు తుడుచుకోవడానికి, ఫర్ ఆల్ ట్రాజడీస్ ఇదొక్కటే ముగింపు పలికేది. కలికాలపు బాధలకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇది. చీర్స్ అంటే చాలు, జీవితంలో చీకు చింత దూరం అయిపోతాయి. ఆల్కహాల్ మామా ఏక్ పెగ్లా అన్నట్టు, బావా ఏక్ పెగ్లా. జబ్ హాలత్ ఠీక్ నహీ తబ్ ఆల్కహాల్ ఠీక్ కరేగా. హాలత్ హల్కా నహీ హై తో ఆల్కహాల్ ఠీక్ కరేగా. సిప్పుకో, బాధ అడుగున పడిపోతుంది, అనంతమైన శక్తినిస్తుంది. చేసింది చెప్పింది చాలు. ఓరక్షణ ఆపి ముందు మందు తాగించే ఏర్పాటు చూడు. అలాగే వెళ్ళ. గునా, నువ్వే తాగొద్దు అని చెప్పేవాడివి. నీకీ అలవాటు లేదని తెలుసు, కానీ అతలాకుతలం అయిపోయిన నీ మనసు స్థిమితంగా ఉండాలంటే, నీ గుండె గాయం మానాలంటే కొంచెం తీసుకుంటే మనసు తేలిక పడుతుంది. బాధగా, ధర్మంగా, బాధ్యతగా కాస్త తాగుగునా. చూడు, ఒక్కసారి ధ్యాస పెట్టి చూడు, తేలికపడ్డ ఫీలింగ్ వస్తుంది. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. తాగితే బాగుంటుంది, తాగకపోతే కష్టం నీతోనే ఉంటుంది. తర్వాత నీ ఇష్టం.
నాకొద్దు పో అంటే హాయిగా నేను తాగేయచ్చు. చెప్పకూడదు కానీ నీ బాధ గురించి మీ బావ చాలా బాధపడుతున్నాడ్రా. బాధ్యత గల అక్కగా తీసుకోమని చెప్పడం తప్పు, కానీ ఆయనేదో బాధలు అవి దూరం అవుతాయి అంటున్నాడు కాబట్టి సరేలే, నా నోట్తో నేనెలా చెప్తానులే. చిన్న సిప్పు డిఫరెన్స్ నీకే అర్థమైపోతుంది. వద్దా? ఇష్టం లేదా? సరే, నీ ఇష్టం. నీకు రిలీఫ్గా ఉంటుందని కష్టపడి తెచ్చాను. తాగడానికే నీ మనసుకంత కష్టంగా ఉంటే నేనేమంటాను? నేనైనా కాస్త రిలాక్స్ అవుతాను. జనని నిజంగానే వెళ్ళిపోయిందా?